నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. దర్శకుడు మారుతి తన ది రాజా సాబ్ సినిమా ఫ్లాప్ అవ్వాలని కొందరు కోరుకుంటున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తన ఎదుగుదల వల్ల తాను బిజీ అయిపోయి అందుబాటులో ఉండనేమోననే అసూయతోనే ఇలా ఆలోచిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈర్ష్య, అసూయ మానవ సహజమని, అయితే తాను ఈసారి కింద పడనని, వారిని పడేస్తానని మారుతి ధీమా వ్యక్తం చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక ఇది మారుతి కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు చిన్న మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలతో వర్క్ చేసిన ఆయన ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ని ఎలా హ్యాండిల్ చేశారా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మారుతి ప్రస్తుతం ది రాజా సాబ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. సినిమా ఫ్లాప్ అవ్వాలని కొందరు కోరుకుంటున్నారని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఈసారి మీరు ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నారు. ప్రభాస్తో సినిమా చేసే ఛాన్స్ రావడమా, జెలసీతోనా, ఎందుకలా ఆలోచిస్తున్నారు అనే ప్రశ్నకు మారుతి సమాధానం చెబుతూ తాను ఎదిగితే బిజీ అయిపోతానని, అదే జరిగితే తాను అందుబాటులో ఉండనేమో అని అలా భావిస్తున్నారేమో అన్నారు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు కోరుకోవచ్చు. పక్కింటి వాళ్ళు కారు కొనుక్కుంటే దానికి యాక్సిడెంట్ అవ్వాలని కోరుకుంటారు. ఈర్ష్య, అసూయ మానవ సహజం. నాకే కావాలి, నన్నే ప్రేమించాలి అనుకుంటారు. వీడికి సక్సెస్ వస్తే ఇంక దొరకడేమో, అందుబాటులో ఉండడేమో అనే భయంతోనే అలా అనుకుంటారని అన్నారు. ఇక ఇప్పుడు తాను చిన్న చిన్న సినిమాల ఈవెంట్లకు వెళ్తూ ఉంటాను. ఒకవేళ నాకు సక్సెస్ వస్తే పిలిస్తే నేను రానేమో అనే వాళ్ళ భయం. ఆ ఇన్సెక్యూరిటీ వల్ల వీడు ఈసారి పడితే మళ్ళీ లేవడు అనుకుంటున్నారేమో. ఇదంతా వాళ్ళ జెలసీ వల్ల వస్తుందేమో, కానీ ఖచ్చితంగా అలా జరగదు అని చెప్పుకొచ్చారు. నా ఫెయిల్యూర్ వాళ్ళకి ఫుడ్ పెట్టదు. ఒక మనిషి ఎదిగితే వాడికి ఈగో వస్తుంది. మనుషులను దూరంగా పెడతాడేమో. ఈసారి కథ చెబుదామని వస్తే అస్సలు దొరకడేమో. అందుకే వాడికి ఒక దెబ్బ తగిలితే మనకి అందుబాటులో ఉంటాడని లోపల ఒక ఇంటెన్షన్ ఉండొచ్చు అని మారుతి అన్నారు. తాను ఈసారి కింద పడనని, వాళ్ళనే పడేస్తానని ధీమాగా చెప్పుకొచ్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.